యుద్ధం మధ్యలో జరుగుతున్న అత్యవసర సమావేశంలో ఇంతమంది యోధులు ఉండి కూడా ఒక బాల యోధుని చంపలేకపోతున్నందుకు దుర్యోధనుడు ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నాడు. అంతటి వీరుడా లేక మనమే చేతగానే వాళ్ళమని ప్రశ్నించాడు. ఆచార్య మనం వాడిని అంతం చేయలేమని ద్రోణుని దుర్యోధనుడు అడుగుతాడు. పద్మవ్యూహాన్ని పటాపంచలు చేస్తున్న వాని ముందు మనం నిలబడగలమా దుర్యోధన? మనం వాడిని ఏమి చేయలేమని నా మనసు కనిపిస్తుంది. ఇక మరి ఏం చేయాలన్నది నాకు బోధపడటం లేదని ద్రోణుడు అంటాడు. ఆచార్య ఏదో ఒక దారి ఉండకపోదు, ఆలోచించండి. ఇప్పటిక మన రాజ్య విజయం, మన సైనికుల ప్రాణాలు మీ మీదనే ఆధారపడి ఉన్నాయి. గంటకు ఒక 10,000 మందిని చంపుకుంటూ పోతున్న వాడిని ఇలాగే వదిలేస్తే అందరినీ చంపిన తర్వాత చివరికి వాడు వచ్చేది మన ప్రాణాలు తీయడానికి. మీరు ఏదో ఒకటి ఆలోచించడానికి దుర్యోధనుడు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అభిమన్యుడిని అడ్డుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది దుర్యోధన అని ద్రోణుడు ఆతృతగా చూస్తున్న దుర్యోధనతో, నేను అర్జునుడికి ఒక విద్య నేర్పాను. దాని పేరు కవచాధారణ విద్య. ఆ విద్య తెలిసిన వాని మీద 1,00,000 మంది బాణాలు వేసినా ఒక్క బాణం కూడా వానికి తగలదు. అందువల్ల అర్జునుడు ఎంత మందితో యుద్ధం చేసినా ఒక్క బాణం కూడా తగలదు. ఈ విద్యను